హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ 2023 మొత్తానికి అయితే కంప్లీట్ కాబోతుంది అనమాట. సో 2024 న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎంతవరకు హిట్ అయింది, ఎంతవరకు ఫ్లాప్ అయింది అనేటటువంటి విషయాలు మనందరికీ బాగా క్లారిటీగానే ఉన్నాయి. మరి 2023లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. బట్ మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన 5 డిజాస్టర్ మూవీస్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ the video. ఇందులో నెంబర్ 1 మూవీ ఆదిపురుష్. నాకు తెలిసి డిజాస్టర్ అన్న వెంటనే మనకి మైండ్లో మెదిలేటటువంటి ఏదైనా ఒక సినిమా ఉందంటే అది ఆదిపురుష్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక మనిషిని లేదా ఒక సినిమా ప్రేమికుడిని ఇంతలా డిసప్పాయింట్ చేస్తారా అనే విధంగా చేసినటువంటి సినిమానే ఓం రావుత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆదిపురుష్. సో రామాయణ కథ ఆధారంగా తీసినటువంటి సినిమాని చెప్పుకుంటూ రిలీజ్ చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఇది మేము రామాయణని బేస్ చేసి తీయలేదే అని చాలా తెలివిగా తప్పించుకున్నాడు ఓం రావుత్. కానీ థియేటర్లకి వెళ్ళి బ్లాక్లో టికెట్లు కొని మరి ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ళందరి బాధ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను కూడా అలా చూసినోడ్నే. మొత్తానికి ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతాన్ని 2023లో రిలీజ్ చేసి ఇయర్లో ఒక భయంకరమైన ఒక డిసప్పాయింట్మెంట్ని ఇచ్చాడనే చెప్పాలి ఓం రావుత్. సో ఈ ఆదిపురుష్ సినిమా మీకు ఎలా అనిపించింది ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు కూడా నాలాగే బ్లాక్లో టికెట్లు కొనుక్కొని మరి ఆదిపురుష్ సినిమాకి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యారా ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 2 శాకుంతలం. 14th ఏప్రిల్న గుణశేఖర్ డైరెక్షన్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేసినటువంటి సినిమానే శాకుంతలం. సో ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీగా అండ్ అలానే పౌరాణికానికి సంబంధించినటువంటి సినిమాగా గుణశేఖర్ అయితే చిత్రీకరించడం జరిగింది. బట్ సినిమాలో గ్రాఫిక్స్ లెవెల్స్కి వచ్చేసరికి చాలా హెవీగా ఉండడంతో సో గ్రాఫిక్స్లా తెలిసిపోవడంతో ఈ సినిమా జనాలు అంతగా ఆకట్టుకోలేదు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చినటువంటి డైలాగ్స్ కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండటం అండ్ పెద్ద పెద్ద యాక్టర్స్ని మెయింటైన్ చేసినా కూడా సరిగ్గా వాళ్ళందరికీ సరైన క్యారెక్టర్స్ ఇవ్వకపోవడం ఈ సినిమాలో మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా సినిమాని ½ an hour కంటే ఎక్కువ చూడలేకపోవడం కొంచెం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. సో 2023లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అయినటువంటి శాకుంతలం ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇస్తుందేమో అనుకుని దిల్ రాజు చాలా దిల్ ఖుష్గా అయితే మాట్లాడారు ఆడియో లాంచ్ లో. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన దిల్కి చిల్లిపడింది అనమాట. సో ఈ శాకుంతలం సినిమా ఇచ్చినటువంటి షాక్ నుంచి ఇంకా దిల్ రాజు గారు అయితే తెలుకోలేదు. కానీ 2023లో వచ్చినటువంటి ఈ సినిమా వల్ల తెలుగు ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారనే చెప్పాలి. నెంబర్ 3 ఏజెంట్. అఖిల్ హీరోగా 28th ఏప్రిల్న రిలీజ్ అయినటువంటి సినిమానే ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ సినిమా మన ట్రైలర్ కనుక చూసుకున్నట్లయితే హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్ అండ్ అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసైతే ఇది ఒక బ్లాక్ బాస్టర్ బొమ్మరా అని అనుకున్నాను నేను కూడా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిందనమాట. యాక్చువల్లీ సినిమా నా వర్షన్కి వచ్చేసరికి సినిమా నార్మల్గా అనిపించింది. మేబీ ఒక హాలీవుడ్ వర్షన్లో ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులకి పెద్దగా ఆ టైంలో ఎక్కలేదనేది చెప్పాలి. బట్ సురేందర్ రెడ్డి ట్రై చేసిన కొత్త విధానం ఏంటంటే నార్మల్గా సురేందర్ రెడ్డి మూవీస్ కానీ మనం చూసుకున్నట్లయితే రేసుగుర్ర సినిమా చూస్తే పిచ్చ కామెడీ ఉంటుంది అనమాట. సో స్టోరీ లైన్, కామెడీ, ఎలివేషన్స్ వేరే లెవెల్లో అనిపిస్తాయి. బట్ ఈ ఏజెంట్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఓవర్ ఎలివేషన్స్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం వల్ల సినిమా ఎందుకో జనాలు అంతగా ఆకట్టుకోలేదు. అండ్ ఈ సినిమా డిజాస్టర్ అవడానికి పెద్ద కారణం ఏంటంటే, డిజాస్టర్ అయ్యిందని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా ఏజెంట్ సినిమాని ఏ ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కొనుక్కోలేదనమాట. సో ఇప్పుడైనా సరే మీరు ఏజెంట్ మూవీని చూడాలనుకుంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా కనిపించదు. సో ఇన్ కేస్ ఈ సినిమా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు అని తెలుసుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 2023లో వచ్చినటువంటి మరో డిజాస్టర్ ఇదే. నెంబర్ 4 స్కంధ. బోయపాటి డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో శ్రీలీల అయితే హీరోయిన్గా నటించారు. అండ్ సినిమాలో డైరెక్టర్ కూడా నటించారు, మనకు కొద్ది సీన్లో కనిపించుంటారు. సో ఎడిటింగ్ మిస్టేక్ అని అనుకున్నప్పటికీ ఓకే, సినిమా వాట్ ఎవర్. సినిమా అనేది జనాలకి ఎందుకో అతిగా ఎక్కలేదు. ఎందుకంటే స్టోరీ పరంగా కూడా పెద్ద స్టోరీ కాకపోయినా ఏదో సీరియల్ లెవెల్లో సాగదీయడము అండ్ బోయపాటి డైరెక్షన్ ఒకప్పుడు ఉన్నటువంటి సింహ లెజెండ్లా మార్చేసి ఈసారి ఓన్లీ వైలెన్స్ మాత్రమే సినిమాలో ఎక్కువ చేయడము అండ్ అంతేకాకుండా క్యూట్ లవర్ బాయ్ లా కనిపించేటటువంటి మన రామ్ పోతినేనిని బలంగా బాహుబలిలా తయారు చేయాలనుకునేటటువంటి ఒక ఇమాజినేషన్తో బోయపాటి గారు సినిమా కథ మీద కంటే కూడా హీరో క్యారెక్టర్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్లేమో తెలియదు. కానీ మొత్తం మీద స్కంద సినిమా అయితే ఒక 70 mm రోడ్డు తింపిందనే చెప్పాలి. సో మొత్తానికి ఈ సినిమా అయితే తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. బికాస్ ఆఫ్ ఓవర్ ఫైట్స్ ఉండటం అండ్ లాజిక్లెస్, ఎంత మంది వచ్చినా సరే ఎదురెళ్ళి కొట్టేయడం. సో జనాలకి కొంచెం రియలిస్టిక్గా అనిపించకపోవడం ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు. సో 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ అయినటువంటి స్కంద సినిమా అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ను అందుకుందనే చెప్పుకోవచ్చు.
ఇక నా లిస్ట్లో ఉన్నటువంటి టాప్ 5 డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి భోలా శంకర్. సో మెహర్ రమేష్ డైరెక్షన్ చూసిన తర్వాత వామ్మో బోయపాటే బెటర్ కదరా అనుకున్నారనమాట ఈ సినిమా చూశాక. సో బోయపాటి గారిని మించేటటువంటి డైరెక్షన్తో ఎలివేషన్స్ ఇవ్వడంలో, ఫైట్స్ చూపించడంలో మెహర్ రమేష్ తోపురా అని అనిపించే విధంగా అయితే ఈ భోలా శంకర్ని చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్ట్రెస్ ఉన్నప్పటికీ, అంటే కీర్తి సురేష్ ఉన్నారు, తమన్నా ఉన్నప్పటికీ కూడా సినిమా ఎందుకో జనాలు అంతగా ఆకట్టుకోలేదు అనిపించింది. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు, మేబీ కరెక్ట్గా తీయలేదని అనిపించింది. అండ్ స్టోరీ సాగదీత అండ్ చిరంజీవి గారి స్టైల్ మేనేజర్ వల్ల, అట్లీస్ట్ ఒక స్టార్డమ్ వల్ల సినిమా కొద్ది కాలమైనా ఆడింది. కానీ చెప్పుకోవాలంటే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు 2023లో. సో ఇవి నా దగ్గర ఉన్నటువంటి, అంటే నా పర్సనల్ వేలో నా ఒపీనియన్ బట్టి ఈ ఇయర్ అంటే 2023లో డిజాస్టర్ మూవీస్ అని చెప్పుకునేటటువంటి 5 సినిమాలు. అంటే ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. సో అన్ని సినిమాల గురించి కాకుండా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఫ్లాప్ అయినటువంటి సినిమాల గురించి మాత్రమే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో నా లిస్ట్ ప్రకారం ఈ 5 సినిమాలు మాత్రమే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వెళ్ళి బాగా డిజాస్టర్ని, ఒక డిసప్పాయింట్మెంట్ని ఇచ్చినటువంటి సినిమాలని నా ఒపీనియన్. సో ఈ ఇయర్లో మీరు బాగా డిసప్పాయింట్ అయినటువంటి సినిమా ఏదైనా ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా డిజాస్టర్స్ మూవీస్ గురించి, అంటే ఆ సినిమా చూసినప్పుడు బాగా సాడ్గా ఫీల్ అంటారు, ఇప్పుడు తలుచుకుంటే మనకు నవ్వు వస్తుంటుంది. లైక్ అటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.